మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. మనం యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనము వచ్చిన వెంబడి వచ్చినాన్ని చూస్తున్నాం. అయితే మొదటి భాగము, రెండో భాగం, మూడో భాగం, మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం వరకు మనం చూసాం. ఐదో అధ్యాయం వచ్చినప్పటికీ సాక్ష్యం గురించి ఏంటా అని మనము చూస్తున్నాం. అయితే నిన్నటి దినాన్ని నీళ్ళు గురించి మనం చూసాం. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అని చూస్తూ 5వ అధ్యాయం 6వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 5, 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యేసే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారానో రక్తం ద్వారానో వచ్చినవాడు ఈయన. నీళ్ళ ద్వారా అంటే నిన్నటి దినాన్ని చూసాం. నీళ్ళ ద్వారా అంటే ఆయన బిగినింగ్, రక్తం ఎండింగ్. అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఏకమై ఉన్నారు, ఏకసారం కలిగి ఉన్నారు, ఏక ఆలోచన కలిగి ఉన్నారు అన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒకసారి యేసుక్రీస్తు వారు స్వయంగా అపొస్తలుడైన యోహాను గారి ద్వారా రాయిస్తూ 14:23లో ఒక మాట, విలువైన మాట నేను చదువుతున్నాను. 14:23, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకున్నప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. నివాసనం ఎక్కడ జరుగుతుంది అంటే మన దేహంలో జరుగుతుంది. మన దేహానికి ఆత్మ ఉంది, ఆత్మలో ఆయన నివాసనగా చేసుకున్నాడు. మన దేహము ఆయనకు ఆలయంగా చేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు. అంటే సాక్ష్యం ఎలా కలిగి ఉంటున్నామని ఇంకో మాటకు నేను చెప్తున్నాను చూడండి. ఇందులోనే 23లో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. మేము అని బహువచనం చెప్పారంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు ఏకమై ఉన్నారు, ఏకసారం కలిగి ఉన్నారు, ఏకాలోచన కలిగి ఉన్నారు. పనులు 3 భాగాలుగా చేశారు. తండ్రి ఆకాశమందు ఉన్నారు, కుమారుని పంపించారు, ఆ కుమారుని ద్వారా మనకి పాపక్షమాపణ. ఇప్పుడు నీళ్ళ కోసం నేను సాక్ష్యం విన్నాం. నీళ్ళ ద్వారా అంటే ఆయన బిగినింగు, రక్తం ఎండింగు. అంటే యోహాను గారు ఏం తీసుకొచ్చారంట? సాక్ష్యం తీసుకొచ్చారు. భూమి మీద 3 సాక్ష్యాలు కలవు: నీళ్ళు, రక్తము, ఆత్మ. నీళ్ళు, రక్తము, ఆత్మ. సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఆదరణకర్త ఇవన్నీ రాయిస్తంట. మత్తీ కానించి ప్రకటన వరకు ఆదరణకర్తే పరిశుద్ధాత్మ పేరూపంతో వాళ్ళు రాశారు. అంటే అటు పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలను, ఇటు కొత్త నిబంధనలు ఉన్న అపోస్తులను సరిసమానమని, సమతుల్యమని యేసుక్రీస్తు వారు కాదు. యేసుక్రీస్తు వారు పక్కన ఉన్న పేతురు గారే, అపోస్తలుడైన పేతురు గారే విలువైన మాట మనకు అందిస్తున్నారు. ఎక్కడున్నది? పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు వ్రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడగు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని ప్రభువైన రక్షకుడగు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనని విషయములను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చారండి. పరిశుద్ధాత్మ ఆదరణకర్త. మరి అక్కడ ప్రవక్తల ద్వారా రాయించిన మాట, ఇక్కడ అపోస్తలుల ద్వారా రాయించిన మాట, ఒక ఆయన పరిశుద్ధాత్ముడే. ఈ సాక్ష్యం నువ్వు వింటున్నావు, ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు నీళ్ళ ద్వారా నీళ్ళు గురించి నిన్న చూసాం. ఈయన నా ప్రియ కుమారుడు, మత్తయి సువార్త 3:16-17. ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆయన యేసుక్రీస్తు వారు ఒడ్డుకు వచ్చిన తర్వాత
తండ్రి అయిన దేవుడు పైనుంచి మాట్లాడటం మనం చూసాం. మళ్ళీ ఆ పరిశుద్ధాత్ముడు పౌరంగా ఆయన మీదకు దిగటం మనం చూసాం. ఈ రోజున రక్తం గురించి సాక్ష్యం వింటున్నాం. రక్తం గురించి మనం సాక్ష్యం వింటున్నాం. రక్తం గురించి ఏంటి సాక్ష్యం వింటున్నాం అంటే, మనం తెలుసుకోవచ్చిన విలువైన మాట ఏంటి, మనం గ్రహించవలసిన మాట ఏంటి అని రక్తం గురించి మనం సాక్ష్యం విన్నట్లయితే, ఈ సాక్ష్యం మనకి ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ సాక్ష్యం నిన్ను అస్సలు అంత నేను పాపినా, ఆయన నన్ను నా కోసం బలైపోయాడా, ఆయన నా కోసం ఆ రక్తం కార్చి ఆ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డానా అన్న విషయం నువ్వు గ్రహించుకోవచ్చు. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించిన మాట. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రక్తం నేను ఏం చేసింది, శుద్ధి చేసిందంట. ఎలాంటి రక్తం అంటేనంట అది 12 మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తము గాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎలానగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీరం శుద్ధగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే రక్తం గురించి ఎంత విలువ చూడండి. మీరు రక్తం గురించి సాక్ష్యం ఇచ్చేవారు నీళ్ళు, రక్తము, ఆత్మ. సాక్ష్యం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. మరి మత్తీ గారి ద్వారా రాయించింది పరిశుద్ధాత్ముడే. అపోస్తలుడైన యోహాను గారి ద్వారా రాయించింది పరిశుద్ధాత్ముడే. పేతురు గారి ద్వారా రాయించింది, పేతురు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు చెప్తే దేవుడు చెప్పినట్లే. అది అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తుంది. అంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు: నీళ్ళు, రక్తము, ఆత్మయు. అందుకే వాక్యము కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య నివసించినంటారు యోహాను గారు. వాళ్ళు పితరులు వినలేదంటారు, మేము వినలేదు, యూదులు వినలేదంటారు. అన్యజనులు మనం విన్నాం, మనం ధన్యులు అని ఇక్కడ చెప్పబడటం జరిగింది. అంటే నిన్న నీళ్ళ కోసం చూసాం, ఈ రోజున రక్తం కోసం చూస్తున్నాం. అందుకని ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసాం కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయం కూడా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 35వ వచనం, 34. సైనికులు ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచిన, ఆయన అంటే యేసుప్రభు గారు. వెంటనే రక్తము నీళ్లు కారును. అది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇచ్చేది యోహాను గారే. యోహాను గారి గురించి పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న మాట. సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. ఎవరిది అతను అంటే యోహాను. యోహానులో నుంచి రాయించేది దేవుడు, పరిశుద్ధాత్మ. మరి ఈ సాక్ష్యం మనం గట్టిగా పట్టుకోవాలి కదండి. ఈ సాక్ష్యాన్ని వెంటాడుతూ వెళ్ళాలి కదండి. మనం దినదినము మనం పాపం అంటే మళ్ళీ ఇంకోటి మాట కూడా యోహాను గారు మనకి 1వ అధ్యాయము 7వ వచనంలో మనలో పాపం లేదని చెప్పుకుంటే 7, అయితే ఆయన వెలుగులో ఉన్న యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7. అయితే ఆయన అంటే తండ్రి వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినల్లా మనం అన్యోన్య సహవాసం గలవారమేందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులు చేయను. మనము పాపము లేని వారి మీద చెప్పుకున్నాం. పాపం లేదని ఏ మానవుడు చెప్పుకోకూడదండి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి మాట ద్వారానో చూపు ద్వారానో ఏ విధంగానే మన స్థితికి వచ్చేసాడు. పాపం పరిపక్వముగా మరణమని కనును. అపవాది మనలోకి ఎలాగైనా వచ్చి నివసిస్తాకి ఎంత మంచివారన్నా ఎక్కడో దిక్కుడు నువ్వు పడిపోయావు, నువ్వు శుద్ధవ్వాలి రక్తం ద్వారా అన్నది మనం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలంటున్నాను. వింటున్న ఈ మాటలు మీ దైనందిన జీవితంలో ముందుకు తీసుకువెళ్ళాలంటున్నాను నేను. మనము
ఎలాగేనాలంటేనంట 9వ మనం మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన అంటే తండ్రిని అబద్ధకునిగా చేయవారు వగుదుము, తండ్రి వాక్యం మనలో ఉండదు. అంటే తండ్రి యొక్క వ్యత్యాసము, కుమారుని యొక్క వ్యత్యాసము, పరిశుద్ధాత్మ యొక్క వ్యత్యాసము, వాళ్ళు చేస్తున్న పనులు నీకు అర్థం అవ్వాలంటున్నాను నేను. చూస్తున్నా నీకు అర్థం అవ్వాలి, దాని యొక్క నిర్వచనం అర్థం అవ్వాలి. అప్పుడు అర్థమైనప్పుడే మనం ముందుకు వెళ్ళగలము. అలా అవునప్పుడే మనం ముందుకు వెళ్ళగలము. అంటే నీళ్ళు ఇంత విలువైనదా? రక్తం ఇంత విలువైనదా? ఆత్మ గురించి రేపిందాం. మాకు సాక్ష్యం అంటే వండర్ఫుల్ అండి. సాక్ష్యం, ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావని యోహాను గారు 5:10లో దేవుని కుమారుని యందు విశ్వాసించువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. అందుకనే పేతురు గారు అంటారండి ఓ మాట. పేతురు గారు అపొస్తలుడైన పేతురు గారు ఈ మాట అంటారండి, నా గొడారాన్ని త్వరగా విడిచిపెట్టాలనుకుంటున్నాను అంటాడు. నా గొడారాన్ని త్వరగా విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నాను అంటాడు ఆయన. త్వరగా విడిచిపెట్టాలి నా గొడారాన్ని. ఎందుకోసం? ఆయనతో నేను ఉండాలి. అందుకే చూడండి ఒక్క మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:1 తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలనవాడే నేను మీలో నీ పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే పెద్దల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు. పేతురు గారు కాదు మాట్లాడేది, దేవుడు ఆదరకర్తే మాట్లాడుతున్నాడు అంటున్నాను నేను. అంత గట్టిగా నమ్మాలంటాను క్రైస్తవుడు అయినా నీవు. చంచల మనస్సు కలిగి నమ్మకూడదు, బాగా బలం కలిగి నమ్మాలి. ఆ వాక్యాన్ని నాకు శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, ఆయన నేను గాయపరచకూడదని అర్థం అవ్వాలి నీకు. ఎంత విలువైన మాటలో పేతురు గారు మనకు అందిస్తున్నారు చూడండి. అమూల్యమైన రక్తం చేత మీరు కడగబడ్డారు. అమూల్యమైన రక్తం. ఆ రక్తాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలంటున్నాను నేను. ఆ రక్తాన్ని మనం గట్టిగా పట్టుకునే వారంగా ఉండాలన్నాను. సాక్షి మీకు గుర్తుంచుకోవాలి. మీరు ఈ సాక్ష్యాన్ని ఈరోజు మీ హృదయము ఫలించాలి. విలువైన సాక్ష్యం. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించును. తండ్రి మనసు బయలుపరిచే వ్యక్తిగా కుమారుడే. పరలోకపు తండ్రినే, పరలోకములో తండ్రితో ఏకమైన ఉన్నవాడిన. రక్తం ద్వారా మన పాప విమోచన చేశాడీన. నేను వెళ్తాను ఆయన అన్నాడు అంతే. ఆయన వచ్చాడు మన కోసం, బలైపోయాడు. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ఈరోజు నీవు నేను కూడా క్షేమంగా ఉన్నామంటే ఆ యొక్క మహిమ శరీరంగా మళ్ళీ మనం మార్చబడటానికి ఆయన మన పెట్టిన పుణ్యమ పాపశీలుడైన పాపానికి మందు, పాపాన్ని లయపరచడానికి ఆయన రక్తమే కావాలండి. ఆ రక్తం నేను పరిశుద్ధపరిచింది. ఆ రక్తాన్ని దగ్గర పట్టుకుని, ఆ రక్తాన్ని హానుకుని, దానికి సాదృశ్యంగా బాప్తిసం తీసుకుని, బల్లారాధనలో పాలు భగిస్తూ, రొట్టెలో సంఘంలో అక్షర సేవకుల ద్వారా ఆ జ్ఞాపకాలతో మన జీవితాలు ముందుకు వెళ్ళాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన వినుకుడిలో జ్ఞాపకం ఉంచుగాక. రేపటి దినాన్ని ఆత్మ గురించి సాక్ష్యం విందాం. రైట్, ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. ప్రార్థన సహాయంతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5:6-7 మాకు తెలియపరుస్తున్న రీతిగా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తామని, నడిపిస్తామని, కొనసాగిస్తామని, కృప చూపుతామని యేసు క్రీస్తు వారి నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి.
ఆమెన్. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్.